తాగడానికి శుద్ధి చేసిన నీళ్లు, ఆ ఇంట్లో బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష రూపాయలు. ఏది మనం అడగకుండా ఒక రైతుకు ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయో అన్ని రకాల ఖర్చులు కేసీఆర్ భరిస్తుంది. ఇంటింటికి తర్వాత ఇంట్లో ఒంటరి మహిళలు ఉన్నాయంటే 2000, వితాంతు ఆ ఇంట్లో ఉంటే 2000, వికలాంగుడు ఉంటే 4000. మొత్తం ఆ ఇల్లు గొల్లలది కుర్మలది ఏది ఉంటే వాళ్ళకైతే గొర్రె పిల్లలు పొట్టేలు, పద్మశాలి ముదిరాజులు ఏది ఉంటే వాళ్ళకు కాపు పిల్లలు. సో ఇట్లా అన్ని రకాలుగా మనం ఏం అడగకముందే, మేనిఫెస్టోలో పెట్టకముందే ఇవన్నీ ప్రతి ఇంటికి సహకరించడం, ప్రతి ఊరిని అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనకు మంచి పెద్ద రోడ్ అవడం వల్ల, నేషనల్ హైవే అవడంతో మనకు మంచిగా ఈ ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. కొత్త మండలం అయిపోయింది. మండలం దగ్గరలో మనం ఉన్న గ్రామ పంచాయతీ అంటే మనదే, దగ్గర గ్రామ పంచాయతీ కూడా ఆనుకొని ఉన్నదంటే మనదే గ్రామ పంచాయతీ. ఆ రకంగా మనకు అనేక లాభాలు, రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. ఇన్ని రకాలుగా ఇవాళ ఏ ఇంటికి పోయి ఓటు అడిగాకు ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు. మీరు ఎవరు కూడా భయపడవద్దు. వెంకటేశ్వర పల్లెలు అనే వాళ్ళందరూ మొత్తం మండలం ముఖ్య నాయకులు అందరి ఎగేసుకొని వచ్చి ఎందుకు కూడా కలవాలి. ఇందులో ఆత్మస్థైర్యం పెంచాలి, మనోనిర్భరం పెంచాలి. మనం పార్టీ పర్ఫెక్ట్గా మొన్న కూడా మనమే గెలిచాం. ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనం చెప్పినట్టు మనమే గెలిచాం. ఇప్పుడు రాగానే ఒక మాట చెప్తున్నా, నాకు సంతోషం ఉండదు. అంటే ప్రజలలో ఎంత అవగాహన ఉన్నదంటే, కడియం శ్రీహరి మనల్ని నమ్మించి నట్టేట మంచి పోయిండు కానీ ఆయన రాత్రి కూడా నిద్రపడతలేదు, పొద్దున్న దాకా కారాగుతలేదు, డైఫర్ కట్టుకొని తిరుగుతుంటే ఆగం వచ్చేటది. మొన్న రేవంత్ రెడ్డి దగ్గరికి అందరు పోయింది కానీ అన్న అంటాడు, వానికి భయం పట్టుకున్నది. రేవంత్ రెడ్డి అందరూ పోయాడు, ఈయన ఒక్కడ పిరికి పంది అయ్యాడు, ఈయన పోలేదు అని చెప్పేసి ఈరోజు ఇంతమంది అన్న గుర్తు చేసినప్పుడు నాకు ఎంత అవగాహన ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఉన్నకాడ ఉండొచ్చు కదా, కుక్కిన పెయిన్ లెక్క ఉండాలి. తప్పు చేసినావు, ఒప్పు చేసినావు, పార్టీ మారిన పోయినావు. మరి ఒక ఎగ్రేజర్ పడతారు. ఈయన మొత్తం ఇస్తారాకు కదా, ఇండిపోయిన ఇస్తారాకు ఉట్టిన ఎగ్రేజర్ పడతా అంటాడు, ఏమో అంటాడు. ఎవ్వరు లెక్కలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవ్వరు కూడా లెక్కలేనట్టు ఇష్టమైనట్టు మాట్లాడితే ఎప్పటికైనా కాలం వస్తుంది కదా. ఇప్పుడు ఆయన కాలం పండింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో 600 ఆయన డిపాజిట్ లేకుండా ఓడగొట్టి పంపించడం మన లక్ష్యం. ఇప్పుడే పేపర్లో అదే జడ్జిమెంట్ వచ్చిందంటే గవర్నరు ఆమోదం తెలియచింది. అంటే 50% కంటే, అంటే 50% లిమిటేషన్ తీసేసి, అంటే మనం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అంటే 42 ఇది ఎస్సీలకు, ఎస్టీలకు అయినా కూడా 63 అవకాశం ఉంటుంది. ఇలా రిజర్వేషన్ ఏదైనా మీరు అందరూ కూడా కూర్చొని ఈరోజు మేము గెలిపించుకుంటాను, మీరు గేమ్ ఆడ చెప్తే ఆయనకే మనం టికెట్ అంటాం, పార్టీ పరంగా ప్రకటిస్తాం. మన సర్పంచ్ ఎంపీటీస్ అంటే పుత్తల సంవత్సరం కాబట్టి, అంటే పుత్తులు కాబట్టి జైంట్ ఉన్నది కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఏదైనా కూడా వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ గులాబీ జెండా ఎగిరేయాలి. అదేవిధంగా చిలుపూరు మండల పరిషత్ మీద కూడా గులాబీ జెండా ఎగిరేయాలి. వెలిసి జనగాం జిల్లా పరిషత్ మీద మున్నేసి ఎగిరేసినట్టు ఈసారి కూడా ఎగిరేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఉన్న విత్తనాలన్నీ గట్టి విత్తనాలే. పెద్ద అక్కరణ పోతే అటు ఇటు పోయినా కూడా ఉండదు, గట్టి ఉండదు. చక్కగా మంచిగా చేసి ఎవరు ఉండేపోలేదు. కాబట్టి జై తెలంగాణ. మేము అందరినీ కలిసిపోతే తృప్తిగా అన్ని ఊరు తిరిగినట్టు ఉంటుంది. మీకు కూడా రాజాన్ని వచ్చిపోయినట్టు ఉంటుంది, కృష్ణాన్ని వచ్చిపోయినట్టుంది. పెద్ద నాయకులు అందరూ నాయకత్వం వచ్చినట్టు ఉద్దేశంతో వచ్చిన చాలా సంతోషం. ఇంకా చాలా వ్యవసాయం పనులకు పోతుంటారు, అయినా మీరు అందరూ ఉన్నారు, చాలా సంతోషం. జై తెలంగాణ. తాగడానికి శుద్ధి చేసిన నీళ్లు, ఆ ఇంట్లో బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష రూపాయలు. ఏది మనం అడగకుండా ఒక రైతుకు ఎన్ని రకాల ఖర్చులు ఉంటాయో అన్ని రకాల ఖర్చులు కేసీఆర్ భరిస్తుంది. ఇంటింటికి తర్వాత ఇంట్లో ఒంటరి మహిళలు ఉన్నాయంటే 2000, వితాంతు ఆ ఇంట్లో ఉంటే 2000, వికలాంగుడు ఉంటే 4000. మొత్తం ఆ ఇల్లు గొల్లలది కుర్మలది ఏది ఉంటే వాళ్ళకైతే గొర్రె పిల్లలు, పొట్టేలు, పద్మశాలి ముదిరాజులు ఏది ఉంటే వాళ్ళకు కాపు పిల్లలు. సో ఇట్లా అన్ని రకాలుగా మనం ఏం అడగకముందే, మేనిఫెస్టోలో పెట్టకముందే ఇవన్నీ ప్రతి ఇంటికి సహకరించడం, ప్రతి ఊరిని అభివృద్ధి చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనకు మంచి పెద్ద రోడ్ అవడం వల్ల, నేషనల్ హైవే అవడంతో మనకు మంచిగా ఈ ధరలన్నీ కూడా పెరిగిపోయినాయి. కొత్త మండలం అయిపోయింది. మండలం దగ్గరలో మనం ఉన్న గ్రామ పంచాయతీ అంటే మనదే, దగ్గర గ్రామ పంచాయతీ కూడా ఆనుకొని ఉన్నదంటే మనదే గ్రామ పంచాయతీ. ఆ రకంగా మనకు అనేక లాభాలు, రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. ఇన్ని రకాలుగా ఇవాళ ఏ ఇంటికి పోయి ఓటు అడిగాకు ఓన్లీ బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలు. మీరు ఎవరు కూడా భయపడవద్దు. వెంకటేశ్వర పల్లెలు అనే వాళ్ళందరూ మొత్తం మండలం ముఖ్య నాయకులు అందరి ఎగేసుకొని వచ్చి ఎందుకు కూడా కలవాలి. ఇందులో ఆత్మస్థైర్యం పెంచాలి, మనోనిర్భరం పెంచాలి. మనం పార్టీ పర్ఫెక్ట్గా మొన్న కూడా మనమే గెలిచాం. ఎమ్మెల్యే ఎలక్షన్లలో మనం చెప్పినట్టు మనమే గెలిచాం. ఇప్పుడు రాగానే ఒక మాట చెప్తున్నా, నాకు సంతోషం ఉండదు. అంటే ప్రజలలో ఎంత అవగాహన ఉన్నదంటే, కడియం శ్రీహరి మనల్ని నమ్మించి నట్టేట మంచి పోయిండు కానీ ఆయన రాత్రి కూడా నిద్రపడతలేదు, పొద్దున్న దాకా కారాగుతలేదు,
డైఫర్ కట్టుకొని తిరుగుతుంటే ఆగం వచ్చేటది. మొన్న రేవంత్ రెడ్డి దగ్గరికి అందరు పోయింది అన్న అంటాడు. ఇక వానికి భయం పట్టుకున్నది. రేవంత్ రెడ్డి అందరూ పోయాడు, ఈయన ఒక్కడ పిరికి పొందాడు, ఈయన పోలేదని చెప్పేసి ఈరోజు వెళ్తామని అన్న గుర్తు చేసినప్పుడు నాకు ఎంత అవగాహన ఉన్నది అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఉన్న కాడ ఉండొచ్చు కదా, కుక్కిన పెయిన్ లెక్క ఉండాలి. తప్పు చేసినావు, ఒప్పు చేసినావు, పార్టీ మారిన పోయినావు. మరి ఒక ఎగిరేజీలు పడతారు. ఈయన మొత్తం ఇస్తారాకు కదా, ఇంటిపైన ఇస్తారాకు ఎగిరేజీలు ఉట్టిన ఎగిరేజీలు పడతా అంటాడు, ఏమో అంటాడు. ఎవ్వరు లెక్కలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవ్వరు కూడా లెక్కలేనట్టు ఇష్టమైనట్టు మాట్లాడితే ఎప్పటికైనా కాలం వస్తుంది కదా. ఇప్పుడు ఆయన కాలం పండింది. ఈ ఎట్టి పరిస్థితుల్లో 600 ఆయన డిపాజిట్ లేకుండా ఓడగొట్టి పంపించడం మన లక్ష్యం. ఇప్పుడే పేపర్లో అదే జడ్జిమెంట్ వచ్చిందంటే గవర్నరు ఆమోదం తెలియజేసింది. అంటే 50% కంటే అంటే 50% లిమిటేషన్ తీసేసి అంటే మనం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. అంటే 42 ఇది ఎస్సీలకు ఎస్టీలకు అయినా కూడా 63 అవకాశం ఉంటుంది. ఇలా రిజర్వేషన్ ఏదైనా మీరు అందరూ కూడా కూర్చొని ఈరోజు మేము గెలిపించుకుంటాం, మీరు గేమ్ ఆడ చెప్తే ఆయనకే మనం టికెట్ అంటాం, పార్టీ పరంగా ప్రకటిస్తాం. మన సర్పంచ్ ఎంపీటీస్ అంటే పుత్తల సంవత్సరం కాబట్టి అంటే పుత్తులు కాబట్టి జైంట్ ఉన్నది కాబట్టి ఆ నిర్ణయం కూడా తీసుకున్నాం. ఏదైనా కూడా వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ గులాబీ జెండా ఎగిరేయాలి. అదేవిధంగా చిలుపూరు మండల పరిషత్ మీద కూడా గులాబీ జెండా ఎగిరేయాలి. వెలిసి జనగాం జిల్లా పరిషత్ మీద మొన్నటి ఎగిరేసినట్టు ఈసారి కూడా ఎగిరేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్న విత్తనాలన్నీ గట్టి విత్తనాలే. పెద్ద అక్కరణ పోతే అటు ఇటు పోయినా కూడా ఉండదు, గట్టి చక్కగా మంచిగా చేసి ఎవరు ఉండేపోలేదు. కాబట్టి జై తెలంగాణ. మేము అందరినీ కలిసిపోతే తృప్తిగా అన్ని ఊరు తిరిగినట్టు ఉంటుంది. మీకు కూడా రాజాన్ని వచ్చిపోయినట్టు ఉంటుంది, కృష్ణాన్ని వచ్చిపోయినట్టు ఉంటుంది. పెద్ద నాయకులందరూ నాయకత్వం వచ్చినట్టు నిర్దేశంతో వచ్చిన చాలా సంతోషం. విద్య ఇంకా చాలా వ్యవసాయం పనులకు పోతుంటారు, అయినా మీరు అందరూ ఉన్నారు, చాలా సంతోషం. జై తెలంగాణ.